హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉదయ్ భాస్కర్ పగడాల. ఈరోజు మనం ఇంట్లోనే సాఫ్ట్ అండ్ జ్యూసీగా గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మన గులాబ్ జామ్కి ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ మనం షుగర్ సిరప్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. షుగర్ సిరప్ని మంచిగా చేయాలి, ఎందుకంటే అదే ఇంపార్టెంట్ కాబట్టి. ఫస్ట్ 3.5 కప్ షుగర్ వేసుకొని 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఆ షుగర్ సిరప్ని మంచిగా ఉండలేకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఆ షుగర్ సిరప్కి మంచి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. అండ్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ షుగర్ సిరప్ మరీ గట్టిగా కాకుండా స్టిక్కీగా ఉన్నప్పుడు మంచిగా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని 2 కప్స్ పౌడర్, గులాబ్ జామ్ పౌడర్ ఏదైతే ఉందో, మనం షుగర్ సిరప్కి షుగర్ దేంతోనైతే మెజర్ చేసినామో దాంతోనే పౌడర్ మెజర్ చేయాలి. తర్వాత పాలు వేడి చేసుకోవాలి ఒక పక్కన. తర్వాత ఇప్పుడు కాచి చల్లార్చుకున్న పాలు కొన్నిగా పోస్తూ కలుపుకోవాలి. కొన్నిగా పోస్తూ కలుపుకొని మంచిగా ఉండలాగా చేసుకోవాలి. తర్వాత ఏముంది, ఒక వెట్ క్లాత్ తీసుకొని కప్పేసేయాలి. ఒక 5 మినిట్స్ అయ్యాక పిండి కొంచెంగా తీసుకుంటూ బాల్స్ చేసుకోవాలి. అంతే. చూడండి నా చిట్టి తల్లి ఎలా చేసిందో, బాల్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. అండ్ తర్వాత అన్ని బాల్స్ చేసుకున్న తర్వాత ఏముంది, ఇంకా స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకుంటూ ఆ బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి అందులో వేసేసేయాలి. ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకోవాలి. అండ్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకేముంది, ఏదైతే మనం షుగర్ సిరప్ ఉందో అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, సింపుల్. ఒకవేళ షుగర్ సిరప్ చల్లారుంటే కొంచెం వేడి చేసుకోండి. ఇంతే. హోమ్మేడ్ గులాబ్ జామున్ చాలా ఈజీ అండ్ ఇన్స్టంట్గా చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్ అండ్ స్వీట్గా ఉన్నాయో. ఏ ఫెస్టివల్స్కైనా సెలబ్రేషన్స్కైనా ఈజీ అండ్ ఇన్స్టంట్గా గులాబ్ జామ్ చేసుకోవడం ఇంతే సింపుల్. నా రెసిపీ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి.